గోల్డ్. థంబ్‌నెయిల్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోతుంది. ఇవాళ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే టాపిక్ గోల్డ్. అసలు గోల్డ్ పైన ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా వద్దా? అనేది నా పర్స్పెక్టివ్‌లో నేను మీకు చెప్పబోతున్నాను. నేనేం ఫినాన్షియల్ అడ్వైజర్ కాదు. నా మాట విని మీరు నెక్స్ట్ డెసిషన్ తీసుకొని అని నేనైతే చెప్పట్లేదు. యాజ్ ఎ మిడిల్ క్లాస్ అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది అలానే నేను ఆలోచిస్తున్నాను. నేను ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తానా లేదా? ఒకవేళ చేస్తే ఎందుకు చేస్తాను, చేయకపోతే ఎందుకు చేయను? జస్ట్ మనం డిస్కస్ చేసుకుంటాం కదా సమ్‌టైమ్స్ కూర్చొని, అట్లా డిస్కస్ చేయడానికి వీడియో చేస్తున్నా అనమాట. నా ఒపీనియన్ నేను చెప్తాను. మీ అభిప్రాయం ఏమన్నా ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే దిస్ ఈజ్ ధనా రెడ్డి. ఐఎమ్ ఎ కాంటెంట్ క్రియేటర్ ఫర్ ట్రావెల్, లైఫ్ వ్లాగ్, వాట్ నాట్. సో లెట్స్ గో ఇంటు అవర్ టాపిక్ గోల్డ్. గోల్డ్ అంటే ఇష్టం లేని అమ్మాయిలే ఉండరు. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో గోల్డ్ అంటే చచ్చిపోతారు. ఆ చచ్చిపోయే వాళ్ళ క్యాండిడేట్స్లో నేను కూడా ఒక మెంబర్. నాకు తెలిసి మా మమ్మీ ఒక్కొక్క రూపాయి యాడ్ చేసుకుంటూ దాచుకుంటూ నాకు గోల్డ్ కొనిపించింది స్టార్టింగ్. సో అదే హ్యాబిట్ నాకు కూడా వచ్చింది. మనం ఎట్ ద ఎండ్ ఎవరిని చూసి నేర్చుకుంటాం ఏదైనా అంటే మన పేరెంట్స్. వాళ్ళు ఏదైతే చేస్తారో దట్ ఎఫెక్ట్స్ ఆన్ అస్ ఎ లాట్ అనమాట. సో మా మమ్మీ ఏం చేసేదంటే తనకు వచ్చిన సింగిల్ రూపీతో సహా అన్నీ యాడ్ చేసుకుంటూ గోల్డ్ పర్చేస్ చేయడం స్టార్ట్ చేసింది. తన ఉద్దేశంలో నాట్ ఓన్లీ మై మామ్, ఎవ్రీవన్ సౌత్ ఇండియాలో ఉండే వాళ్ళు అందరూ ఎలా ఆలోచిస్తారంటే అమ్మాయి పుట్టింది అనగానే అమ్మాయికి బంగారం చేయించాలి, చెవికి కమ్మలు ఉండాలి, ముక్కు పుడుకు ఉండాలి, చిన్న గాజులు ఉండాలి, అన్నీ ఉండాలి, ఏది లోటు ఉండకూడదు, అమ్మాయి అంటే లక్ష్మీదేవిలా ఉండాలి. సో లక్ష్మీదేవిలాగా అలంకరించుకోవడానికి కావాల్సిన సామాన్ అంతా ఉండాలి, అది గోల్డే అవ్వాలి అని చెప్పి ఎవ్రీ పేరెంట్స్ డ్రీమ్ అనమాట. సో ఇన్ ఫ్యూచర్ మన జనరేషన్ కూడా అది క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అని నేను నమ్ముతున్నాను స్ట్రాంగ్గా. సో ఇంకా గోల్డ్ ప్రైజెస్ విషయానికి వస్తే ఒకసారి 2022 నేను చాలా షూర్గా ఉన్నా 2022 ఇన్ విచ్ ఇయర్ ఐ గాట్ మై ఫస్ట్ జాబ్. సో అప్పుడు నేను ఐఎమ్ లైక్ 20,000 to 25,000 వచ్చేది నాకు పర్ మంత్. అప్పుడు గ్రామ్ ఎంత ఉందో తెలుసా? 4,000 ఉండింది. నేను ఆ 4,000 ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచించేదాన్ని. నాకు వచ్చే అమౌంట్లో నేను హాస్టల్ ఫీజ్, ఎక్స్పెన్సెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పోగా నేను గోల్డ్ పైన పెట్టాలి డబ్బులు అంటే నా దగ్గర ఉండకపోతుండే. ఎందుకంటే నా ఇన్కమ్ అంతే ఉంది కాబట్టి నేను ఎక్కువ పెట్టాలి అని ఉన్నా పెట్టలేకపోయాను. వన్ ఫైన్ అక్షయ తృతీయ రోజు మా మమ్మీ కాల్ చేసింది నాకు. కాల్ చేసి ఎవ్రీ అక్షయ తృతీయకి అట్లీస్ట్ ముక్కు పుడకైనా కొంటే మంచిది, దిస్ ఈజ్ మై ప్యూర్ సెంటిమెంట్, నేను ఫాలో అవుతున్నాను. ఈ మంత్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, సో ఇఫ్ యూ హ్యావ్ అమౌంట్ నువ్వు వెళ్ళి కొను అని చెప్పారు. సో నేను వెళ్ళి అక్కడ గోల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్ తీసుకున్నా. అమీర్పేట్లో సౌత్ ఇండియా ఉంటుంది ఒకటి, దాంట్లోకే వెళ్ళాను. అది బట్టల షాపే బట్ పక్కన గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంటుంది. అక్కడ 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్నా. అక్కడ ఆ మూమెంట్ స్టార్ట్ అయింది నా గోల్డ్ జర్నీ. నేను నా సొంత డబ్బులతో ఫస్ట్ కొనింది అదే అనమాట. 2022 అక్షయ తృతీయ సౌత్ ఇండియా అమీర్పేట్లో నేను ఫస్ట్ గోల్డ్ కాయిన్ కొన్నాను. అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు ఎప్పుడైనా గోల్డ్ కొనిస్తాను, ఇది కొనుక్కో, రింగ్ కొనుక్కో, ఇయర్ రింగ్స్ కొనుక్కో అన్నప్పుడు మా మమ్మీ రీసెంట్గా కూడా చెప్పింది నాకు. నేను ఎప్పుడు వద్దు మమ్మీ, నాకేమొద్దు అని చెప్తుండే అంట. నాకు అసలు ఇంట్రెస్టే ఉండకపోతుండే అంట గోల్డ్. బట్ మా మమ్మీ ఎప్పుడు ఆపలేదు. మా మమ్మీ ఎప్పుడు కొంటూనే ఉండింది, యాడ్ ఆన్ చేస్తూనే ఉంది ఆ గోల్డ్ని. సో ఎందుకు ఇలా కొంటుంది? ఆ డబ్బులు ఉంటే మంచిగా చికెన్ వండుకొని తినొచ్చు కదా, సినిమాకి వెళ్ళొచ్చు కదా, కొత్త డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు కదా అని ఆలోచించేదాన్ని నేను ఆ ఏజ్లో ఉన్నప్పుడు. ఫర్ ద ఫస్ట్ టైం నేను కొన్నప్పుడు నేను ఫీల్ అయ్యా, ఎందుకు మా మమ్మీ అలా చేస్తుంది అన్నది ఆ రోజు నాకు ఆ ఫీలింగ్ వల్ల అర్థమైంది. అది లైక్ ఒక ఎమోషన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఒకే దగ్గర ఉండబోతున్నాయి. ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనుకోండి, అది ఎంత పెరిగినా ఎట్ ద ఫైన్ మూమెంట్ మనం వెళ్ళేసి కొనుక్కోగలుగుతాం. మన దగ్గర అసలు ఏం డబ్బులు లేవనుకోండి, అసలు ఆలోచించకుండా ఉండగలుగుతాం. బట్ యాజ్ ఎ మిడిల్ క్లాస్ మనకి హై లైఫ్ ఉండాలి అని ఆలోచిస్తూ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రూపాయి కూడబెట్టుకుంటూ మనం ఏదైతే అచీవ్ చేయాలనుకున్నామో దాని త్రూ మనం వెళ్తూ ఉంటాం అనమాట. సో అట్లా ఆ రోజు మేబీ మా మమ్మీ నాకు నేర్పించడానికి ఆ రోజు నన్ను తీసుకోమనిందో ఏమో నాకైతే తెలీదు, తీసుకో అని చెప్పింది. వెళ్ళి తీసుకోగానే
అక్కడ పనిచేసిన ఒక స్టాఫ్ అనమాట. నా హ్యూజ్ థ్యాంక్స్ అయితే తనకే చెప్పాలి. అసలు హ్యూజ్ రెస్పెక్ట్ అనమాట ఆయన పైన. హీ గేవ్ మీ ఇన్వెస్ట్మెంట్ ఐడియా. ఎవ్రీ మంత్ మీరేం చేస్తారు, స్టూడెంటా జాబ్ హోల్డరా అని అడిగారు నేను అది తీసుకున్నప్పుడు. జాబే చేస్తున్నాను అని చెప్పాను. మరి మీరు మంత్లీ స్కీమ్ జాయిన్ అవ్వచ్చు కదా, ఎవ్రీ మంత్ ఇంత అని స్కీమ్ కట్టుకుంటే 11 మంత్స్ తర్వాత మీకు ఒక ఆర్నమెంట్ వితౌట్ వేస్టేజ్, వితౌట్ విఏ వస్తుంది. వేస్టేజ్ అది ఏం లేకుండా వస్తుంది, ఫ్రీగా వచ్చేస్తుంది అని చెప్పారు. సో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అట్ ప్రెజెంట్ ఏది తీసుకోవాలన్నా 10+ విఏ వేస్తున్నారు. సో అది ఉండదు కదా, బెస్టే కదా అని అనిపించింది. సో నేను అప్పుడు ఆలోచించాను అనమాట, ఒకవేళ నేను ఈ మిగిలే నేను ఎక్స్పెండ్ చేసే ఆ 4K ఇటు పెట్టాను అంటే నాకు ఎక్స్పెన్సెస్ తగ్గుతుంది, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఎంతో కొంత నేను ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తాను కదా అని చెప్పి జాయిన్ అయిపోయా. సో నా ప్లాన్ ఏంటి అంటే 4K కాబట్టి 11 మంత్స్లో ఒక 4,000 స్టార్ట్ చేశాను స్కీమ్. గ్రామ్ 4K ఉంది అని చెప్పేసి 11 గ్రామ్స్ వస్తాయి. మా మమ్మీకి ఏదైనా గిఫ్ట్ చేయాలి ఈజ్ మై ప్లాన్. ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడు నా గిఫ్ట్ ఇవ్వడమే కానీ నేను మా మమ్మీకి ఎప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వలేదు. సో నేను ప్యూర్గా మా మమ్మీ కోసం అని చెప్పి అది ఇమీడియట్గా స్టార్ట్ చేశాను. సేమ్ డే, అది అక్షయ తృతీయ రోజే ఈ స్కీమ్ స్టార్ట్ చేశాను. సో 4K స్టార్ట్ చేశాను. బట్ మంత్స్ ఒక 3-4 మంత్స్ కాన్స్టాంట్గా కట్టాను. తర్వాత ఆగిపోయాను. ఆగిపోతే ఏమైంది, గోల్డ్ పెరగడం స్టార్ట్ అయింది. 4K ఉన్నది కాస్త 7K అయిపోయింది నా స్కీమ్ ఎండ్ అయ్యేలోకి. అంత డ్రాగ్ చేశాను నేను. సో 7Kకి ఎండ్ అయిపోయింది. 7Kతో ఇప్పుడు నేను 4Kతో ఎంత కట్టాను, 44,000 కట్టా. 44,000కి ఎంత గోల్డ్ రావాలి 7K రేట్ ఉన్నప్పుడు? ఇంచుమించుగా ఒక 6 గ్రామ్స్ అలా రావాలి. బట్ నేను 4K ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఆ స్కీమ్ కట్టడం వల్ల 8 గ్రామ్స్ వచ్చింది. 10 గ్రామ్స్ వచ్చింది. 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ నాకు వచ్చిందనమాట. ఆ 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్కి ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ వేసుకొని మా మమ్మీకి బ్లాక్ బీడ్స్ కొనిచ్చాను. ఆ మూమెంట్ మా మమ్మీకి నేను తీసుకెళ్ళి షాప్కి తీసుకెళ్ళి మమ్మీ నీకు నచ్చిన బ్లాక్ బీడ్స్ తీసుకో అని చెప్పి మా మమ్మీ సెలెక్ట్ చేసుకుంటా. నేను ఇంకా పైన కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పడింది. నేను 10 గ్రామ్సే ఉండింది, బట్ మా మమ్మీ తీసుకున్నది 11 గ్రామ్స్ 12 గ్రామ్స్ ఉండింది. సో ఆ పైన అమౌంట్ కూడా నేనే ముందుగా ప్లాన్ చేసుకున్నా, ఖచ్చితంగా ఎక్స్ట్రా అవుతుందేమో అనుకొని. సో ఆ అమౌంట్ కూడా నేనే కట్టి ఫర్ ద ఫస్ట్ టైం నా చేతులతో మా మమ్మీకి ఒక గిఫ్ట్ ఇస్తుంటే ఆ రోజు ఫీలింగ్ నేను ఎప్పటికీ చెప్పలేను. వై గోల్డ్? ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను అంటే నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పాను. బట్ ఇప్పటికీ ఎందుకు అది ఎండ్ అవ్వలేదు, వై గోల్డ్ అంటే ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక శారీ ఇచ్చాను, సేమ్ టైం 44,000కి ఒక స్కూటీ కొనిచ్చాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కొనిచ్చినప్పుడు బాగుంటుంది, బట్ ఇయర్స్ లేటర్ ఆ స్కూటీ డిప్రిషియేట్ అయిపోతుంది. అదేం ఎసెట్ కాదు, డిప్రిషియేషన్ ఎసెట్ మనకి. అంటే ఆస్తి విలువ తగ్గించే ఆస్తి అది మనకి. అదే 44Kతో నేను గోల్డ్ కొనిచ్చాను. ఇప్పుడు ఏదైనా అవసరం వచ్చింది, అర్జెంట్ అవసరం వచ్చింది, మనీ కావాలి, ఒక 50K 60K కావాలి, ఎవరి దగ్గర మనం హెల్ప్ అడగలేకపోతున్నాం. ఆ సిచ్యువేషన్లో మన ఇంట్లో గోల్డ్ ఉందనుకోండి, తాపిగా తీసుకెళ్ళిపోయి బ్యాంక్ దగ్గర పెడితే వాడు బ్యాంక్లో పెట్టుకొని డబ్బులు ఇస్తాడు. అప్పుడు మనం ఎలాంటి రిగ్రెట్ ఫీల్ అవ్వం, ఎందుకంటే అది మనది అక్కడ బ్యాంక్లో లోన్ లాగా పెట్టుకొని తీసుకుంటున్నాం. అదే మనకు తెలిసిన వాళ్ళనైనా సరే అదే అమౌంట్ మనం అడగాలి అంటే ఎంత మొహమాట పడతాం, ఎంత ఇబ్బంది ఫీలింగ్ వస్తుంది మనకి. సో గోల్డ్ ఉంటే అదొక అడ్వాంటేజ్. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అది ఆపద్బాంధవుడిలాగా బిహేవ్ చేస్తుంది గోల్డ్ ఉంటే. సో ఇది రీజన్ 1 ఎందుకు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి. రీజన్ నెంబర్ 2, ఇందాక చెప్పాను కదా, అప్రిషియేషన్ ఎసెట్. డిప్రిషియేషన్ ఎసెట్ అంటే ఏదైనా సరే, మనం ఇందాక స్కూటీ ఎగ్జాంపుల్, స్కూటీ తీసుకొని ఉంటే ఒక 3-4 ఇయర్స్ లేటర్ నేను అది మళ్ళీ రిటర్న్ అమ్మాలి అనుకుంటే నాకు ఎంత వస్తుంది అమౌంట్? 44K పెట్టుకుంటే ఒక 20K 19K ఆర్ ఎల్స్ 25K అట్లా వస్తుంది. అదే 44K నేను గోల్డ్ పైన పెట్టాను కాబట్టి ఇప్పుడు ఇవాళ 12 గ్రామ్స్ కాస్ట్ ఎంత ఉంది? 14,000 ఉండింది గ్రామ్, అంటే 12 × 14. సో అప్పుడు మనకి బెనిఫిటే కదా. ఇది అప్రిషియేషన్ అసెట్, మనకి యాడ్ అవుతుంది, మనకి పెరుగుతుంది దాని వాల్యూ. సో అందుకు రీజన్ నెంబర్ 2 ఏంటి అంటే అప్రిషియేషన్. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందేమో, బట్ ఐ హోప్ నా వాయిస్ మీకు వినిపిస్తుంది అని చెప్పి. సో రీజన్ నెంబర్ 3 ఏంటి అంటే లైఫ్ లాంగ్ మెమొరీ.
నా దగ్గర 20 ఇయర్స్ బ్యాక్ గోల్డ్ కూడా నా దగ్గర ఉండింది. లైక్ 20 ఇయర్స్ క్రితం మా మమ్మీ నా కోసం పర్చేస్ చేసిన గోల్డ్ కూడా ఇప్పటికి అలానే ఉంది. దాని వాల్యూ పెరుగుతుంది, బట్ నెవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు డౌన్ అనమాట. అండ్ ఇట్ విల్ బీ లైఫ్ లాంగ్ మెమరీ. నేను దాన్ని నా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా పాస్ చేయగలుగుతాను. సో రీజన్ నెంబర్ 3 ఏంటి అంటే అది లైఫ్ లాంగ్ మెమొరీ. ఎవ్రీ ఆర్నమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టోరీ. అది మన దగ్గరికి ఎలా వచ్చింది, ఏ పర్పస్ మీద వచ్చింది అనే దానికి బ్యాక్ ఎండ్ ఒక స్టోరీ ఉంటుంది. అది చూసినప్పుడల్లా మనకు ఆ స్టోరీ గుర్తొస్తుంది. ఇట్ మీన్స్ ఆర్ మెమొరీ డిగ్గింగ్ అవుట్. సో మన మెమొరీ లాగా అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఇదే రీజన్ నెంబర్ 3. ఓకే, ఇప్పుడు రీజన్ నెంబర్ 4 ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర గోల్డ్ ఉందనుకుందాం. ఇంకేదైనా అసెట్ ఉంటే అది అట్లా స్టేబిలైజ్డ్ అసెట్ అనమాట. దాని త్రూ మనం ఏమీ ఇంకా పెంచలేమన్నట్టు. అది అలానే ఉంటుంది. దాని ప్రాపర్టీ వాల్యూ పెరగచ్చు, బట్ దాన్ని బేస్ చేసుకొని ఇంకొక అసెట్ మనం బిల్డ్ చేసుకోలేము. అదే గోల్డ్ ఉండింది అంటే అది లోన్లో పెట్టుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి 8% ఎట్ ప్రెజెంట్ 8.25% ఉండింది ఇంట్రెస్ట్ రేట్. 8.25%కి లోన్లో పెట్టుకున్నాం. అండ్ మనం బయట ఏదైనా అసెట్ బిల్డ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది మనకి అడ్వాన్స్ అమౌంట్ లాగా యూజ్ అవుతుంది. సో అంటే అసలు మన దగ్గర ఏమీ లేకుండా మనం ఏసెట్ కొనడానికి వెళ్ళొద్దు. బట్ ఇఫ్ ఇన్ కేస్ అది చాలా ఇంపార్టెంట్ అసెట్ మనకి అనుకున్నప్పుడు, మన దగ్గర లిక్విడిటీ లేనప్పుడు ఇమీడియట్ లిక్విడిటీ ఆప్షన్ ఏంటి అంటే గోల్డ్ పెట్టేసుకొని ఆ క్యాష్ తీసుకొచ్చి ఈ అసెట్ మనం బిల్డ్ చేసుకోవచ్చు. మెల్లగా గోల్డ్ బయటకి తీసుకురావచ్చు. అలా కాకుండా గోల్డ్ కాకుండా ఇంకేదైనా అసెట్ అలా మనకి యూజ్ అవుతుందా అంటే ఇట్స్ ఎ బిగ్ నో ఫర్ మీ. నాకైతే ఇట్స్ ఎ నో. సో అందుకే నేను గోల్డ్ కొనాలి అని చెప్పి ఇంకా జనాలు మోటివేట్ చేస్తా. దిస్ ఈజ్ రీజన్ నెంబర్ 4. రీజన్ నెంబర్ 5 ఏంటి అంటే ఎమర్జెన్సీ లిక్విడిటీ ఆర్ ఇట్ ఈస్ ఎ బిగ్ ఇన్వెస్ట్మెంట్. నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలకి ఈక్విటీ అంటే ఏంటో తెలియకపోవచ్చు, డెప్ట్ అంటే ఏంటో తెలియకపోవచ్చు, స్టాక్స్ అంటే ఏంటో తెలియకపోవచ్చు, ఎస్ఐపిస్ అంటే ఏంటో తెలియకపోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. బట్ గోల్డ్ అంటే తెలియని అమ్మాయే ఉండదు. సో ఇట్లాగా ఈ ఎస్ఐపిస్, మ్యూచువల్ ఫండ్స్ అంటే నో ఐడియా ఉన్న అమ్మాయికి, నాకే కాదు ఇంకెవరికైనా సరే అదంటే ఏంటో తెలియదు అన్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఇంకేం బెటర్ అంటే అది ఖచ్చితంగా గోల్డ్ అనే నేను చెప్తాను. సో ఇవి నా 5 రీజన్స్ టు పర్చేస్ గోల్డ్. ఇది నా ఒపీనియన్. నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు కొనండి అని చెప్పి, ఎవరిని నేను ఆపను కూడా. బట్ నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతుండే నువ్వు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఎలా కొనగలుగుతున్నావు గోల్డ్ అని చెప్పేసి. సో ఎందుకు కొంటున్నాను అనే దానికి రీజన్ ఇది. మీకు వీటిలో ఏ రీజన్ మీరు ఫాలో అవుతారు, లేదంటే నేను చెప్పిన రీజన్స్లో ఏదైనా తప్పు ఉందా అని చెప్పి ఈ వీడియో చూసి కామెంట్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసారంటే నా కంటెంట్ ఎంతో కొంత నచ్చే చూసుంటారు. సో ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.